సంతకు వెళ్లి సరుకులు తీసుకురండరా అంటే రాజ్యసభకు వెళ్లి రగడ చేసుకొచ్చారా? బాగుందర్రా, చాలా బాగుంది. పెద్దవాళ్ళిద్దరూ పొద్దస్తమానం పొలాల్లో ఉంటూ బండ చాకిరి చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే మీరిద్దరూ ఏ బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతూ ఊళ్ళో తగులని తల మీద తెచ్చుకుంటూ ఇంట్లో వాళ్ళనే కాకుండా వీధిలో వాళ్ళని కూడా బాధ పెడుతున్నారా? కారణం లేకుండా మేము ఎవరిని బాధ పెట్టలేదమ్మా. అసలు ఇప్పుడు ఏమైందని మనం ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు అయిందని కాదు ప్రతాప్, ఇక ముందు కాకూడదనే నా బాధ. దుర్మార్గుడైన సేనాధిపతితో తలపడ్డాం. కావాలని నేనేం తలపడలేదు. వాడే రాక్షసుల్లా ఊరి మీద పడి ఒక కన్నె పిల్లమానాన్ని దోచుకున్నాడు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఈ అత్యాచారాన్ని మహారాజుకు తెలియపరచడానికి రాజదర్బారుకు వెళ్ళాను. కానీ అక్కడ కూడా న్యాయం జరగలేదు. జరగదు బాబు, జరగదు. మహాసముద్రంలో తాగటానికి గుక్క నీళ్లు దొరుకుతాయా? మహారాజు దగ్గర న్యాయం కూడా అంతే. అందుకే అధికార గర్వంతో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడడం ప్రభుత్వ పతనానికి ప్రథమ కారణమవుతుందని మహారాజును హెచ్చరించి మరీ వచ్చాను. అదే ప్రమాదం బాబు. ఒకనాడు మీ నాన్నగారు కూడా నీలాగే ప్రజలకు జరిగే అక్రమాలను అడ్డుకున్నారు. రాజుల ఆగ్రహానికి గురై అరణ్యాల పాలైనప్పుడు ఈ ప్రజలెవరూ అయ్యో పాపం అనలేదు. ఆదుకోవడానికి రాలేదు బాబు, ఆదుకోవడానికి రాలేదు. అయినా సరే మీ నాన్నగారు ప్రజల కోసమే తన ప్రాణాలు అర్పించారు బాబు, తన ప్రాణాలు అర్పించారు. ఊరుకోమా, ఊరుకో. నువ్వు కంటతడి పెట్టడం ఇంటికే అశుభం. నా కన్న బిడ్డలు నలుగురు నా కళ్ళ ముందే కలకాలం చల్లగా జీవించాలి బాబు. తల్లిగా నేను కోరుకునేది అదే బాబు. చూసారా నాన్నగారు, చూసారా? అమ్మ తన కన్నీళ్లతో నన్ను మార్చాలనుకుంటుంది. కానీ నాలో ప్రవహించేది మీ రక్తమే. ఏ ప్రజల కోసం మీరు వీరమరణాన్ని పొందారు, ఆ ప్రజల కోసమే నేను కత్తి పట్టాను. మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ ఆశయాన్ని నెరవేరుస్తాను. నాకు ఆ శక్తిని ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి.
में टक्कर। चक्कर में टक्कर। ఎంత గండం గడిచిందమ్మా. ఆపద సమయంలో వచ్చి అక్కయ్యని రక్షించారు. మీ మేలు మరోరానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా.
ప్రొద్దు నుంచి చూస్తున్నాం, చేతిలో తామర పువ్వేమిటి, దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్కి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన, కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు? మాకేం తెలుసు, అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలనని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాను ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. టక్కర్. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు, పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్య ముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను, అందరూ దానికోసం అర్హులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదనకు ప్రతాప్, అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు.